డాక్టర్ టు పొలిటికల్ జర్నీ ఎలా అనిపిస్తుంది? మీరు ఎమ్మెల్యేగా గెలిచి కూడా 4 మంత్స్ అవుతుంది. ఈ 4 మంత్స్ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు అయితే ఇట్స్ గుడ్ అమ్మా. ఒకటే ఏంటంటే ఆబ్వియస్లీ రన్నింగ్ అరౌండ్ హెక్టిక్ నడుస్తూ ఉంటుంది, కానీ గెటింగ్ యూస్ టు ఇట్ ఫాస్టర్ అంతే. ఓకే. సో 4 మంత్స్ ముందు లైఫ్ ఎలా ఉండేది? ఈ 4 మంత్స్ లైఫ్లో మీరు సాధించిన విజయాలు ఏంటంటే ఏం చెప్తారు? 4 మంత్స్ ముందు వరకు అంటే ఇంకా మీ అందరికి తెలుసు, నేను ఒక స్టూడెంట్ని. సో స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుంది, కాలేజ్ లైఫ్ ఎట్లుంటుంది అందరికి తెలిసిందే. అక్కడ నుంచి మళ్ళీ ఒక సీరియస్ ప్రొఫెషన్ అంటే పొలిటికల్ లైఫ్. సో పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక ఆబ్వియస్లీ హౌ టు డెవలప్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడమే ఎక్కువ. సో దాంట్లో ఆబ్వియస్లీ మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే చాలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాము. సో దట్ ఈస్ వెరీ ఏమంటారు అచీవ్మెంట్స్ అని చెప్పుకోను, కానీ బట్ ఎస్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే. సో జనరల్గా అంటూ ఉంటారు కదా, నేను డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యాను అని. మీరు డాక్టర్ అయ్యి మళ్ళీ పొలిటికల్ గా వచ్చారు. సో స్టెథోస్కోప్ పట్టాల్సిన మీరు పొలిటికల్ గా ఎమ్మెల్యేలో అసెంబ్లీలో దుమ్ము లేపేస్తున్నారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే డాక్టర్ అంటే సాఫ్ట్ స్పోకెన్ అలా ఉంటారు కదా, ఇంకా పొలిటికల్ గా వస్తే ఇంకా ఫైర్ బ్రాండ్ లో ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఎలా అనిపిస్తుంది అసలు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? డాక్టర్ అంటే సైలెంట్ గా ఉండాలని రూల్ అయితే లేదు. అంటే మీకు మేబీ జనరలీ అట్లా పోర్ట్రే అవుతుండొచ్చు. సో బట్ వెన్ వీఆర్ దేర్ బిహైండ్ ద సీన్స్ ఆబ్వియస్లీ పేషెంట్ ముందు సీరియస్నెస్ ఉంటుంది, క్వైట్నెస్ ఉంటుంది, కామ్నెస్ ఉంటుంది. బిహైండ్ ద సీన్స్ ఏ డాక్టర్ అయినా దిల్ హ్యావ్ దేర్ ఓన్ ఇది కదా. సో అలా ఐ వాజ్ ముందు నుంచి కొంచెం వెరీ యాక్టివ్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. సో ఈదర్ లెట్ ఇట్ బి మన స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ లైఫ్లో కానివ్వండి, ఫెస్ట్ ఆర్గనైజింగ్ అవి ఇవి అని చెప్పి మస్తు తిరుగుతుంటే. సో దాంట్లో నడిచిపోయింది అది. నా ఇప్పుడు ఏంటంటే సీరియస్నెస్, కొంచెం సీరియస్నెస్లో కూడా హౌ టు బీ వెరీ యాక్టివ్ అనేది చూసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఎందుకంటే ఊకే సీరియస్గా ఉంటే కూడా జనాలకి అంత నచ్చదు ఆబ్వియస్లీ. సో యా. సో జనరల్ గా పొలిటికల్ అనగానే సీరియస్ అనే అనుకుంటారు. ఎక్కడైనా ఫన్నీ సిచ్యువేషన్స్ జరుగుతాయా మీకు కూడా? చాలా జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ అంటే సీరియస్నెస్ తో కూడిందంటే బికాజ్ ఆ రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ అస్ సీరియస్నెస్. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆబ్వియస్లీ ఇప్పుడు మేమైనా పొలిటీషియన్స్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. హ్యూమన్ బీయింగ్స్కి కొంచెం నవ్వాలి, కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకటే సీరియస్నెస్ కాకుండా వెన్ వర్క్ చేసేటప్పుడు సీరియస్నెస్ ఖచ్చితంగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు ఈరోజు జోవియల్ ఇంటర్వ్యూ అని, ఈ పార్ట్ కూడా ఒక పార్ట్ దాంట్లో. ఓకే. సో ప్రత్యర్థులు కూడా ఉంటారు అసెంబ్లీలో. సో వాళ్ళతో మీ కన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుంది? నార్మల్. మేము యాజ్ యంగ్స్టర్స్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాను కాబట్టి అందరు సీనియర్స్ అక్కడ. సో సీనియర్స్ అందరు కూడా మంచిగా సజెషన్స్ ఇస్తుంటారు. ఇక్కడ అక్కడ అని కాదు, అందరు కూడా మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు, నవ్వుకుంటూ గ్రీట్ చేస్తారు. సో మాకు ఎక్కడా కూడా ఇట్లా హెసిటేషన్ లాగా ఉండదు. అట్లీస్ట్ ఫర్ అస్, మేము జూనియర్స్గా చూస్తే మేము ఉన్నదే 3-4 ఉంటాం. సో అందరు చాలా వరకు కూడా ఫస్ట్ కమర్స్ ఉన్నారు దాంట్లో. సో ఫస్ట్ టైమర్స్ ఇంటూ అసెంబ్లీ కూడా చాలా మంది 50 పైన ఉన్నట్టున్నాం మేము ఫస్ట్ టైమర్స్. సో ఇట్ ఈస్ ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ మాకు కూడా. సో ఇట్స్ గుడ్. సో మీరు ఈ 4 months లో నేర్చుకున్నది ఏది అంటే మీకు బాగా అనిపించిన విషయం ఏంటి ఈ పొలిటికల్ కెరియర్లో? పొలిటికల్ కెరియర్లో నాకు బాగా అనిపించిందంటే ఒకటే, వెన్ ఐ గో జనాల మధ్యలో వెళ్ళినప్పుడు, జనాల మధ్యలో వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే సమస్యలు కానివ్వండి, అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇన్స్పైరింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది మనకి. సో అది ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు జనాల కోసం వాళ్ళు అడిగినప్పుడు మాకు ఇది లేదు అది లేదు అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా మేమైతే ఇక్కడ కొంచెం చూసాము, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూసాము, కానీ సడన్గా మాకు ఆబ్వియస్లీ నేను కాలేజ్ నుంచి ఇటు వచ్చాను, డాక్టర్గా ఇటు వచ్చానని నాకు తెలియని సమస్యలు కూడా తెలుసుకుంటున్నాను నేను. జనరల్గా 1-2 అవన్నీ కామన్గా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని తెలుస్తుంది, కానీ తెలియని విషయాలు కూడా నేను నేర్చుకుంటున్నాను. దానికి ఎలా చేయాలనే సొల్యూషన్స్ కూడా తెచ్చుకొని చేస్తున్నాం. ఓకే. సో మీరు ఇంతకు ముందు అన్నారు ఒక ఇంటర్వ్యూలో,
నేను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా క్యాంప్ లాగా డాక్టర్ అలా చేస్తానని చెప్పారు. మీ నియోజకవర్గంలో అలా ఏమన్నా సెటప్ చేశారా? సెటప్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు గెలిచే 4 months అయింది, తర్వాత మళ్ళీ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్. ఈ ఇయర్ కొంచెం ఇలానే ఉండబోతుంది కాబట్టి, ఎందుకంటే తర్వాత లోకల్ బాడీస్ వస్తాయి, తర్వాత మున్సిపాలిటీలు వస్తాయి. సో ఈ ఇయర్ కొంచెం ఇలానే హడావిడి ఉంటుంది. కానీ ఎక్కడో అయితే నాకు వీలైనంత వరకు నా బ్యాక్గ్రౌండ్, నా డాక్టర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నా స్కూలింగ్ నుంచి కానివ్వండి, ఆబ్వియస్లీ ఐఎమ్ టచ్లో ఉన్నాను అందరితోని. అందరు కూడా దే ఆర్ రెడీ టు హెల్ప్, వచ్చి మేము ఏదైనా చేస్తాము అని ముందుకు వస్తున్నారు. సో అది కూడా తీసుకుంటున్నాము. తీసుకొని ఒకటి ఏంటంటే కొంచెం టైమింగ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా ముందుకు తీసుకొని వెళ్దామంటే ఆ టైమింగ్ కొంచెం సెట్ చేసుకొని, ఆబ్వియస్లీ డాక్టర్ క్యాంప్స్ అనేది తప్పకుండా ఉంటాయి. సో ఇట్ విల్ వైడ్ స్ప్రెడ్ డాక్టర్ క్యాంప్స్ అనేది ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే మాకు నేను ఒక స్టూడెంట్నే కాబట్టి, ఇంకా ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్ చూసుకుంటే మీరు, మా సీనియర్స్, మా ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే నా తోటి పీజీస్ కానివ్వండి, ఎవ్రీబడి అందరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. వీ షుడ్ హెల్ప్ అనే దీంట్లో. ఆబ్వియస్లీ ఎవరికైనా మనోళ్ళు ఉన్నారంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, దే వాంట్ టు కమ్ అండ్ హెల్ప్ అనేది. సో తప్పకుండా అందరినైతే అందరి సర్వీస్ మంచిగా వాడుకోబోతున్నారు.